గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నుండి ఎన్ఎంఎంఎస్లో పార్ట్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి వచ్చే 90 మార్క్స్కి 90 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ 1 to 10కి ఒక డైరెక్షన్ ఇచ్చున్నాడు. ఇన్ దీస్ క్వశ్చన్స్ దేర్ ఆర్ ఈక్వేషన్స్ దట్ హ్యావ్ బికమ్ రాంగ్ డ్యూ టు ఇన్కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సైన్స్. From the 4 alternatives given below, find out the correct order of signs so that the equations become correct. అంటే ఇక్కడ ఒక 10 ప్రశ్నలు ఇచ్చున్నాడు. ఈ 10 ప్రశ్నలు ఇచ్చినటువంటి గుర్తుల ఆధారంగా రాంగ్, కానీ కింద ఉన్న 4 ఆప్షన్లో ఒకటి కరెక్ట్గా ఉంటుంది. దాన్ని మనం గుర్తించి ఏ ఆప్షన్ కరెక్టో చూడాలి. ఫస్ట్ వన్ చూడండి, 125, 25, 54, 59 ఈ నంబర్స్ని మనం ఒకసారి బాగా గమనిస్తే 125కి 25కి ఒక రిలేషన్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ 54 ఉంది, 59 ఉంది. కిందన్న ఆప్షన్లో ఫస్ట్ ప్లస్ చేస్తే పెద్ద అమౌంట్ అయిపోద్ది, 125, 25, 150 అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఈక్వల్ టు పెట్టినప్పుడు ఈక్వల్ అవ్వదు. సో సెకండ్ ఆప్షన్ చూసామంటే డివైడెడ్ బై ఉంది. 125 డివైడెడ్ బై 25 చేస్తే దీనికి ఈక్వల్ టు 5. 25 5 జార్ 125 కాబట్టి 5 వస్తుంది. 5 ప్లస్ 54 కానీ యాడ్ చేస్తే 59 అవుతుంది. అంటే డివైడెడ్ బై ఫస్ట్ తీసుకొని ప్లస్ తర్వాత తీసుకొని ఈక్వల్ టు తీసుకుంటే ఈ ఈక్వేషన్ అనేది సరిపోతుంది. అంటే ఇక్కడ డివైడెడ్ బై ప్లస్ ఈక్వల్ టు ఉన్నది, మనకి ఇక్కడ 4th ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ప్రాబ్లం చూడండి, 52 ఈక్వల్ టు 20 మైనస్ 13 ప్లస్ 80 అని ఇచ్చాడు. ఈ 52కి 20కి రిలేషన్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్లో చూడండి, ఇంటూ ఈక్వల్ టు ఇంటూ. సో ఇక్కడ 52 2 జార్ 104 అంటే 1040 వస్తుంది. ఇక్కడ 13 8 104 కాబట్టి 1040 వస్తుంది. ఇక్కడ మధ్యలో ఈక్వల్ టు వచ్చే ఆప్షన్ ఏముంది? మధ్యలో ఈక్వల్ టు వచ్చే ఆప్షన్ ఒకటో ఆప్షన్ ఒక్కటే ఉంది. సో ఇంటూ ఈక్వల్ టు ఇంటూ కానీ పెడితే 52 ఇంటూ 20 ఇక్కడ 1040 ఈక్వల్ టు 13 8 జార్ 104 కాబట్టి ఇది 1040. సో ఈ విధంగా మనము ఇక్కడున్న నంబర్స్కి ఉన్నటువంటి రిలేషన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ చేయాలి.